అందరికీ గుడ్ మార్నింగ్. మొన్న గానుగాపూర్ వెళ్ళొచ్చామని చెప్పాను. వ్లాగ్స్ అలాగే ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ని పోస్ట్ చేశాను కదా. అయితే అందులో లాస్ట్ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానని మెన్షన్ చేశాను కదా. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడతాను. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము. ముందు రోజు రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. అయినా కూడా అనుకున్న టైం కంటే కొంచెం లేట్గా అయినా సరే స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ హారతి టైంకి అంటే 12ంటికి గుడిలోకి వెళ్ళాము. గానుగాపూర్ వస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందని అంటే నేను అంత పర్టికులర్గా అనుకోలేదు. కానీ నేను స్వామివారి పాదుకలని దర్శించుకున్నప్పుడు ఒక వైబ్రెంట్ ఫీలింగ్ అయితే కలిగింది. నాకు చాలా పీస్ఫుల్గా ఉంది ఆ దర్శనం అయినప్పటి నుంచి. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే మనశ్శాంతిగా ఉంది, ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. జీవితంలో కంప్లీట్గా డౌన్ ఉన్నప్పుడు ప్రతిదీ మనకి అన్ఫేవరబుల్గానే జరుగుతున్నప్పుడు అయితే ఏడుస్తాము. లేకపోతే ఎలాగైనా ఈ సిచ్యువేషన్ల నుంచి బయటపడే ధైర్యాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటాము. మనము ఏదో ఒక గుడికి వెళ్ళడము లేకపోతే నేచర్కి దగ్గరగా ఉండే ప్రయత్నమో చేస్తుంటాము. కొన్ని సందర్భాలలో ఈజీగానే అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి బయటికి వచ్చేస్తుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో నెలలు సంవత్సరాలే పట్టొచ్చు. అలా అనిపించినప్పుడు టైం తీసుకొని ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించండి. మీకు తప్పకుండా మనశ్శాంతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో కనీసం ఆన్సర్ అయినా దొరుకుతుంది. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్. మీరు ఈ క్షేత్రాన్ని ఎప్పుడైనా దర్శించారా? ఒకవేళ దర్శిస్తే మీకు కలిగిన అనుభవాలని, మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఈ క్షేత్రానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే లాంగ్ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశాను. యూట్యూబ్లో చూస్తున్నట్టయితే లాంగ్ వీడియోని కింద ట్యాగ్ చేశాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త.